ఇప్పుడే అందిన వార్త. ఫిబ్రవరి నెల పింఛన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2,50,000 మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీకు ఉన్న భావాలను కామెంట్ చేయడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతాన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లపైన, వివిధ ఉచితాలపైన కోర్టు సంచలన తీర్పు అయితే చేయడం జరిగింది. ప్రజలకు ఉచితాలు ఇవ్వడం ద్వారా వారు సరిగ్గా పని చేయడం లేదు, పని చేయక ఉచిత వస్తువులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఉచిత డబ్బులు ఇవ్వడం ప్రభుత్వాలు తగ్గించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇది కాగా ఫిబ్రవరి నెల పింఛన్లు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.